హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి HTML ట్యాగ్స్. ఇందులో మనం ఫస్ట్ HTML ఫుల్ ఫామ్, డాక్ టైప్ ట్యాగ్, బాడీ ట్యాగ్, హెడ్ ట్యాగ్, టైటిల్ ట్యాగ్, హెడ్డింగ్ ట్యాగ్స్, డివ్ ట్యాగ్, పీ ట్యాగ్, ఇంకా స్పాన్ ట్యాగ్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ HTML ఫుల్ ఫామ్. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ అనేది డిఫరెంట్ వెబ్ పేజెస్ని లింక్ చేయడానికి యూజ్ చేస్తాం. మార్కప్ అంటే ఇది టెక్స్ట్ని అండర్లైన్ చేయడం, ఆ డిఫరెంట్ కలర్స్ని చూపించడం ఆర్ ఈ రెండిటి ద్వారా హైలైట్ చేస్తుంది. లాంగ్వేజ్ ఇది వెబ్ పేజెస్ మధ్య కమ్యూనికేషన్ని చూపిస్తుంది, విచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సింటాక్స్ అండ్ రూల్స్. మోస్ట్ వెబ్ పేజెస్కి HTML అనేది బ్యాక్ బోన్. ఇది స్ట్రక్చర్ అండ్ లేఅవుట్ ఆఫ్ వెబ్ డాక్యుమెంట్స్ని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం, అండ్ విచ్ ఇంక్లూడ్స్ టెక్స్ట్, ఇమేజెస్, లింక్స్, ఫార్మ్స్ అండ్ మల్టీమీడియా. నెక్స్ట్ మనం HTML ట్యాగ్స్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ట్యాగ్స్ గురించి బేసిక్స్ తెలుసుకుందాం. We have many tags in HTML. Every tag has its open tag and close tag. ఓపెన్ చేసిన ప్రతి ట్యాగ్ని మనం కంపల్సరీగా క్లోజ్ చేయాలి. కొన్ని ట్యాగ్కి క్లోజ్ ట్యాగ్స్ ఉండదు. ఎగ్జాంపుల్ బ్రేక్ ట్యాగ్, హారిజంటల్ ట్యాగ్, అండ్ దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి డాక్ టైప్. HTMLలో డాక్ టైప్ ట్యాగ్ డాక్యుమెంట్ టైప్ అండ్ వర్షన్ ఆఫ్ HTMLని డిక్లేర్ చేయడంలో యూజ్ అవుతుంది. డాక్యుమెంట్లోని HTML మార్కప్ని ఎలా ఇంటరప్ట్ చేసుకోవాలో అర్థం చేసుకోవడానికి ఇది వెబ్ బ్రౌజర్స్కి ఎన్షూరింగ్ ప్రాపర్ రెండరింగ్ అండ్ డిఫరెంట్ కంపాటిబిలిటీ స్టాండర్డ్స్ని డిక్లేర్ చేస్తుంది. నెక్స్ట్ హెడ్డింగ్ ట్యాగ్. మనం పేజ్ టైటిల్ని హెడ్డింగ్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఇంకా CSS, JS లాంటివి లింక్ చేయడం కూడా హెడ్డింగ్ ట్యాగ్లోనే లింక్ చేస్తాం. దెన్ టైటిల్ ట్యాగ్. మనం మన వెబ్ పేజీకి టైటిల్ ఇవ్వాలి, దానికోసం మనం మన టైటిల్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్కి మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు దానికి టైటిల్ ఉంటుంది. ఎగ్జాంపుల్ యూట్యూబ్ తీసుకున్నాం అనుకో, యూట్యూబ్ టైటిల్ ఏంటంటే యూట్యూబ్ అని ఉంటుంది, దానికి మనం టైటిల్ ట్యాగ్లో యూట్యూబ్ అని ఇస్తాం. నెక్స్ట్ బాడీ ట్యాగ్. మనం రాసే కోడ్ అంతా బాడీ ట్యాగ్లోనే రాస్తాం. దెన్ ఫస్ట్ మనం హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి 6 ఉంటాయి, H1 to H6. హెడ్డింగ్ ట్యాగ్స్ సైజ్ అనేది డిసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. ఇచ్చిన కోడ్ని మనం రన్ చేసి చూద్దాం. పీ ట్యాగ్. పీ ట్యాగ్ పేరాగ్రాఫ్ని డిఫైన్ చేయడానికి HTMLలో యూజ్ చేస్తాం. ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, అంటే దాని కంటెంట్ ముందు అండ్ తర్వాత కొత్త లైన్ క్రియేట్ చేసుకుంటుంది. ఇది కామన్గా వెబ్ పేజెస్లో టెక్స్ట్ కంటెంట్ క్రియేట్ చేయడానికి అండ్ విజువల్గా పేరాగ్రాఫ్ని సపరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం ఇక్కడ ఇచ్చిన కోడ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. డివ్ ట్యాగ్ అనేది గ్రూపింగ్ అండ్ స్ట్రక్చరింగ్ కంటెంట్కి ఒక జనరిక్ కంటైనర్గా యూజ్ చేస్తాం. ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ వెబ్ పేజెస్లో డివిజన్ ఆర్ సెక్షన్ని క్రియేట్ చేయడానికి ఒక వేని ఇస్తుంది. ఇక్కడ మనకి ఇచ్చిన చిన్న ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి స్పాన్ ట్యాగ్. స్పాన్ ట్యాగ్ ఇది కంటెంట్ ఒక లార్జ్ బ్లాక్ని స్టైలింగ్ ఆర్ టెక్స్ట్కి స్పెసిఫిక్ పోర్షన్స్ని అప్లై చేయడానికి యూజ్ చేస్తాం. ఇది ఆన్లైన్ ఎలిమెంట్, అంటే కంటెంట్కి ముందు కానీ తర్వాత కానీ లైన్ బ్రేక్ని ఫోర్స్ చేయదు. నెక్స్ట్ మనం ఇక్కడ ఇచ్చిన కోడ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం.
సమ్మరీ, వెబ్ కంటెంట్ని క్రియేట్ చేయడానికి 3 ట్యాగ్స్ యూజ్ అవుతాయి అండ్ అన్ని 3 ట్యాగ్స్కి డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. పారాగ్రాఫ్ కోసం p ట్యాగ్, ఓన్లీ స్టైల్ కోసం స్పాన్ ట్యాగ్ అండ్ కంటెంట్ బ్లాక్స్ని గ్రూపింగ్ అండ్ స్ట్రక్చరింగ్ చేయడానికి div ట్యాగ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కామెంట్ ట్యాగ్, యాంకర్ ట్యాగ్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఇమేజ్ ట్యాగ్, వీడియో ట్యాగ్, సబ్ అండ్ సూపర్ ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.